చాలా కోరికలు వస్తాయి. యూజువల్లీ ఎందుకంటే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళకు రిటైర్మెంట్ అయిపోతుంది అనుకోండి. ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి కూడా రిటైర్మెంట్ అయిపోతే ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మూడ్ వస్తది, కోరికలు వస్తాయి, చూస్తారు, చేయాలనే ఆసక్తి ఉంటది. డైట్ మంచిగా తీసుకుంటారు, నిద్ర మంచిగా పోతారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కానీ అక్కడ అంగం వాళ్ళకు సహకరించదు. అంగం అంత గట్టి కాదు. అంగం ఏంటంటే ఆ టోనిసిటీ అంగంలో ఆ బలం రాదు. అంగం అంత ఎరెక్ట్ కాదు. కలవాలనుకున్నా కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. చాలా మంది ఉన్నారు నా దగ్గర. వాళ్ళు వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు, మంచిగా అయిపోతారు. 65 వరకు మీరు యంగ్. ఇప్పుడు ఈ లేటెస్ట్ డెఫినేషన్ 65 ఏళ్ళ వరకు. 65 ఏళ్ళ వరకు అయితే మీరు అసలు ఆలోచించడమే వేస్ట్. అరే చాలా మందితో వింటాను నేను, అరే నేను 50 అయిపోయాను, ఇప్పుడు నాకు అయిపోయింది, ఇది ఎందుకు సార్ ఇప్పుడు అన్ని నేను ఊరుకుంటున్నాను అంటారు. అట్లా కాదు. ఈ 65 సంవత్సరాల వరకు కూడా మీరు హెల్దీ ఉంటారు. 65 సంవత్సరాల వరకు కూడా ఒకవేళ మీరు సెక్స్ చేయలేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గి మీరు తొందరగా ఏదైనా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రెగ్యులర్లీ చేస్తూ ఉంటే మీరు ఇంకా మీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన వచ్చి 4th టైం 5th టైం మెడిసిన్ తీసుకెళ్లారు. ఆయన ఏజ్ వచ్చేసి 67 ఇయర్స్. ఆయన వచ్చినప్పుడు ఎలా బక్కగా ఉండేది తెలుసా? ఆయన చాలా ఆయనకు ఎనర్జీ లేకుండే. ఆయన ఫిజికల్ హెల్త్ ఆయన కూడా మంచిగా అయింది. ఆయన కొంచెం లావు కూడా అయ్యాడు. మంచిగా చబ్బి చిక్స్ వచ్చేసి మంచిగా అయిపోయాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆయనకు అంగం కూడా మంచిగా వస్తుంది. ఇంతకు ముందు మెల్లమెల్లిగా నిదానంగా అంటే కలిసాను సరే, ఇలా ఎంతసేపు చేశాను, ముందు 1 minute వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది అనుకుంటా ఇప్పుడు మంచిగా అయిపోయారు. అలా మీకు అది ఉండాలి. కానీ రెగ్యులర్లీ మెడిసిన్స్ వాడారైనా ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళలేదు. నేను ఎలా చెప్పానో అలా ఫాలో అయ్యారు. మీరు కొంతమందికి ఏంటంటే 3 months 4 months కూడా పడుతుంది. కొంతమందికి ఇంకా కొంచెం టైం కూడా పడుతుంది. ఓపిక ఉండాలి. అది లేదు. అది లేకుండా మేము అసలు ఎంత వాడాలి ఏంది తెలుసు, నిదానంగా గమనించే వాళ్ళే ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. నిదానమే ప్రధానం. ఎప్పుడైనా సరే మీరు తొందరపడితే ఇది ఎక్కడో పోయి బుర్ర పడతారు. అందుకనే తొందరపడదు. ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడడం, వెళ్ళడం, చేయడం, బయటకు వచ్చేయడం, అది పోగానే కొన్ని రోజుల తర్వాత అయిపోతుంది. ఆప్షనే మిగలదు మీ దగ్గర. దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ షాక్ వేవ్లు, ఇంప్లాంట్లు అవన్నీ ఉంటాయి. యునాని మెడిసిన్స్ కొంచెం లేట్ అయినా సరే వాడండి, రెగ్యులర్లీ వాడండి. కెమికల్ లెస్ మెడిసిన్స్ ఉంటాయి. యునాని మెడిసిన్స్ అంటే మనకు ఇవన్నీ హెర్బల్ మెడిసిన్స్. ఇవి చాలా మటుకు ఫార్ములాస్ బయట నుంచి వచ్చాయి. ఇవి యునాని మెడిసిన్స్ అంటే యునాన్, అక్కడ నుంచి దుబాయ్, సౌదీ అరేబియా, అక్కడ వాళ్ళు చూడండి ఎలా హెల్దీగా ఉంటారు. అక్కడ వాళ్ళు 70, 70, 40, 80లో కూడా పెళ్లి చేసుకొని పిల్లలు అంటారు. ఎందుకంటే అక్కడ ఉండే సాయిల్లో, అక్కడ ఉండే చెట్లలో, అక్కడ ఉండే సీడ్స్లో, అక్కడ ఉండే డ్రై ఫ్రూట్స్లో ఒక రకమైన బలం ఉంటుంది. ఆ బలము ఈ లైంగిక శక్తిని పెంచుతుంది. లైంగిక శక్తి పెంచుకోవాలంటే మీరు డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్ వాడాలి. డ్రై ఫ్రూట్స్ బేస్డ్ అంటే ఒకటి డ్రై ఫ్రూట్సే కాదు, దాని ఏవైతే ట్రీస్ ఉంటాయో, ష్రబ్స్ ఉంటాయో, హర్బ్స్ ఉంటాయో, దాని లీవ్స్, ట్రీస్ అన్ని డ్రై చేసి దాన్ని ఎనర్జీ వచ్చేటట్టు చేస్తాను. అలాగే చాలా మెడిసిన్స్ ఇందులో సాలబ్ పంజా, సాలబ్ మిశ్రీ, జాఫ్రాన్, అలాగా ఇంకా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ తయారు చేస్తాం కాబట్టి మెడిసిన్స్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. కానీ రెస్పాన్స్ మాత్రం 1 టైంలో మంచిగా వచ్చేస్తుంది మనకు. వాడడం వలన మీ లైంగిక శక్తిని మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ 60 ఏళ్ళ వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. వాళ్ళు హెల్దీగా మంచిగా చేయాలంటే నియర్లీ మినిమం 20 to 40 days పడుతుంది. అందుకే తీసుకోగానే నాకు చాలా మంది చెప్తారు 10 రోజులు వాడి చూస్తాను, 5 రోజులు వాడి చేస్తాను, 2 రోజులు వాడి చూస్తాను, ఇట్లా నాకు పడుతుందో పడదు అన్నట్టు క్వశ్చన్ అడుగుతారు. డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫస్ట్ టైం మీరు అరే అవుతుందో లేదో చూస్తానంటే ఇక వాళ్ళకి అవ్వదు. ఎప్పుడైనా సరే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి పేషెంట్కి. పాజిటివ్ వైబ్ ఉండాలి వాళ్ళకు. వాళ్ళు స్టార్ట్ చేసి మెడిసిన్స్ వాడితే డెఫినెట్లీ వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళకు 20 నుంచి 40 రోజుల్లో డిఫరెన్స్ కనబడుతుంది. బాడీ ఫిట్ అవుతుంది, మంచిగా ఎరెక్షన్స్ వస్తాయి. మీరు కలిసిన తర్వాత చాలా బాగుంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ పెట్టుకుంటూ మెడిసిన్స్ ఇవ్వడం చాలా కష్టం. యూజువల్లీ ఇంగ్లీష్లో అదే ప్రాబ్లం వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పోయి సీదా డెఫినెట్లీ వాళ్ళ హార్ట్ని, వాళ్ళ లంగ్స్, వాళ్ళ బ్రెయిన్ని మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఈ 2 సిస్టమ్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అందుకే ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి మెడిసిన్స్ ఇవ్వాలి. మన మెడిసిన్స్ ఏంటంటే 60, 65, 74 వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. దాంతో ఏమి ఇవ్వదు. ఇవన్నీ ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. ఇవన్నీ డైటరీ మెడిసిన్స్. యునానీలో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి గిజాయే దవాయి అంటారు. అంటే గిజా అంటే మనం డైట్లో నుంచి మనము మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటాము. ఇంకోటి దవాయి గిజాయ్ అంటారు. మెడిసిన్స్ ఇచ్చి మనము డైటరీ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. అయితే మనం ఇందులో ఈ సిస్టంలో ఇచ్చే మెడిసిన్స్ యూజువల్లీ ఏముంటాయంటే
దవాయి గిజాయి అని ఉంటుంది. ఈ దవాయి గిజాయి అంటే అంటే డైట్లో నుంచి మనము మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకుంటాము. టాప్ మెడిసిన్స్, ది బెస్ట్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం వాడొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో హార్ట్కి మనం బలం ఇస్తాము. ఇంకా రైట్ బెనిఫిట్స్ వస్తాయి మనకు. ఇంకా మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు, రైట్ బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవన్నీ తొలగించుకోవచ్చు. హార్ట్ని మంచిగా చేసుకుంటే హార్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, హార్ట్ అటాక్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. బైపాస్ ఉన్న వాళ్ళకు, ఈవెన్ ఎవరికైతే స్టంట్ వేసి ఉన్న వాళ్ళకు కూడా ఈ మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు కూడా హెల్దీ అవుతారు. అయితే ఈ యునాని మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమి ఆలోచించడం అవసరం లేదు. మీరు అసలు ఈజీగా వాడేయచ్చు. ఆ మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా మీకు ఉండదు. యునానీలో క్యాప్సూల్ ఫామ్లో, టాబ్లెట్ ఫామ్లో, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ చూడండి. ఒకవేళ ఇస్తే అమ్మ ఏమవుతుందో, షుగర్ ఉంది నాకు అని చాలా మంది వదిలేస్తారు, ఇప్పుడు వాడరు. ఈ 60 years అబవ్ వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నేను తీసుకెళ్తాను, మా ఇంట్లో అబ్బాయి చూస్తాడు, మా వైఫ్ చూస్తుంది, నీకు ఈ ఏజ్ లో ఇంపార్టెంటా, నీ కొడుకు, కోడలు, మనవడు ఏదో అందరు ఉన్నారు, ఇదేం చేస్తున్నాడు అంటారు. ఆ భయం చాలా వాళ్ళకు. ఆ భయంలో అవి పెట్టుకొని వాడడము, మళ్ళీ అవి వాడిన తర్వాత రెస్పాన్స్ రావడము, చూడండి ఎంత ఇబ్బందులు. మాకు కూడా ప్రాబ్లం, వాళ్ళకు కూడా ప్రాబ్లం. అందుకే ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి. మీరు ఇంట్లో మీరు చెప్పి, మీ ఇంట్లో ఒకవేళ మీ కమాండ్ ఉంటేనే మీరు వాడండి మెడిసిన్స్. లేకపోతే అన్నెసరీ చాలా మందికి నేను చూస్తున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళకు కూడా నేను చెప్తాను, సహకరించండి. వాళ్ళకు క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకుంటే అసలు ఏమి కాదు. ఏదో విచ్చలవిడిగా మెడిసిన్స్ మెడికల్ హాల్లో పోవడం, గోళీలు వేసుకోవడం, దాని వలన ప్రాబ్లం రావచ్చు. కానీ ఈ యునాని మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వలన ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సరే, మీరు ఇచ్చే మెడిసిన్స్ తో పాటు ఏమైనా డైట్ సజెస్ట్ చేస్తారా? యూజువల్లీ మన మెడిసిన్స్ పైన నేను ఎక్కువగా డైట్ రెస్ట్రిక్షన్స్ పెట్టను. నేను ఒకటి మాట చెప్తాను, మీరు ఇది వాడేటప్పుడు ఎక్స్ట్రా డైట్ తీసుకొని అవసరం లేదు. అంటే డైట్ ప్రికాషన్స్ అంటే చెప్తారు కొంతమంది, దాంతో కారం పొడి తినాలి, దాంతో కొంచెం చక్కెరలు వేసి తినాలి, కలాకండ్లు వేసి తినాలి. అలాంటిది కాదు, అది డైట్ రెస్ట్రిక్షన్స్ కాదు. డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమి తినకూడదు అంటే, మీరు సాఫ్ట్ ఫుడ్ తినమని చెప్తారు యునానీలో. అంటే అది అబ్జర్వ్ అవ్వాలి, ఆ మందు పోవాలి, ఆ మందు అబ్జర్వ్ అవ్వాలి, అయితే బాడీకి మంచిగా రెస్పాన్స్ వస్తుందని. కొంత అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత కొన్ని ఉంటాయి, అలాంటివి చెప్తే మీరు అవి ఫాలో అవ్వండి. నాన్ వెజ్ ఐటమ్స్ వీక్లీ వన్స్ వాడచ్చు, నో ప్రాబ్లమ్. ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా తొందరగా రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఉంటే, 60 ఏళ్ళ వాళ్ళు ఒకవేళ వచ్చి మళ్ళీ మేము 35-40 వాళ్ళకు అలా చేయగలగాలనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.